అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మట్కా. ఈ చిత్రానికి పలాసా 1978 ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి అదిరిపోయే లుక్ షేర్ చేశారు. కమాండ్ చేసేందుకు, జయించేందుకు ఇక్కడ ఉన్నాడు మట్కా కింగ్, వాసుని కలవండి అంటూ షేర్ చేసిన తాజా పోస్టర్లో వరుణ్ తేజ్ చేతిలో సిగరెట్ పట్టుకుని కనిపిస్తుండగా టేబుల్ పై ఓవైపు పిస్టోల్, మరోవైపు డబ్బు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రొడక్షన్ టీం 1980 బ్యాక్ డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ ను రీక్రియేట్ చేసిన స్పెషల్ గ్లిమ్స్ వీడియో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారట. గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి రాజాసాబ్. హారర్ కామెడీ జానరాలో వస్తున్న ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్, స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే రాజాసాబ్ గ్లిమ్స్ షేర్ చేయగా ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా చేతిలో పూల బొకే పట్టుకుని అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు చల్లుతున్న విజువల్స్ నెట్టిట హల్చల్ చేస్తూ సినిమాపై సూపర్ బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. రాజాసాబ్ కో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తి కాబోతున్నాయని చెప్పారు. మరోవైపు ప్రభాస్ తో ఉన్న స్టిల్ ను షేర్ చేస్తూ జాన్ త్వరలోనే వస్తున్నాడు, రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ జనవరిలో రాబోతుంది అంటూ హింట్ కూడా ఇచ్చాడు. ఈ వార్తలతో ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఇటీవల 2 రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత 2 రోజులుగా ఈ జంట వీరి నిశ్చితార్థ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇంకో 2 ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. శోభితా ధూళిపాళకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి పేరు కూడా సమాంతా అని తెలియటంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శోభిత చెల్లి సమాంతా డాక్టర్ గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఆమెకు పెళ్లైంది. తాజాగా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం ఫోటోస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయం తెలిపింది. సమాంతా ధూళిపాళ నిశ్చితార్థం ఫోటోస్ పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికీ అని పోస్ట్ చేసింది. దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారని డైరెక్ట్ గానే చెప్పేసింది. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. నాగ చైతన్య, సమాంతా 2021లో విడాకులు తీసుకున్నారు. 2022 నుంచి చైతన్య, శోభిత లవ్ లో ఉన్నారు అని శోభిత చెల్లి సమాంతా చెప్పటం, నాగ చైతన్య మాజీ భార్య పేరు సమాంతా, శోభిత చెల్లి పేరు కూడా సమాంతా అవటంతో ఈ వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు పెళ్లిపీటలేకపోతుంది. వర్మ మేనకోడలు సినీ నిర్మాత, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఒక్కటి కానున్నారు. తాము శనివారం ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కిదాంబి శ్రీకాంత్ ఇన్స్టా వేదికగా వెల్లడిస్తూ శ్రావ్య నాకు ఓకే చెప్పింది, మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు సిద్ధమవుతున్నామంటూ రాసుకొచ్చాడు. శ్రావ్య వర్మ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు అక్కినేని నాగార్జున, పంజాబ్ వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. ఇక శ్రావ్య వర్మ తన మేనకోడలని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఈవెంట్ లో పరిచయం చేశారు. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డెన్మార్క్ కు చెందిన మాథ్యూస్ బో అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అనంతరం తన భర్త గురించి కానీ తన గురించి కానీ ఎక్కడా న్యూస్ రాలేదు. తాప్సీ కూడా అతడితో ఉన్న ఫొటోస్ ను పోస్ట్ చేయలేదు. అయితే తన తాజా చిత్రం ఫిర్ ఆయి హసీనా దిల్ రుబా నెట్ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన రిలేషన్షిప్ గురించి అడగ్గా తాప్సీ సమాధానమిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాప్సీ ఈ ఏడాది మార్చి 23న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన ఎంగేజ్మెంట్ మాత్రం 9 ఏళ్ల క్రితమే అయినట్లు ప్రకటించింది. మాథ్యూస్ బోను నేను 11 ఏళ్ల ముందు కలిశాను. 1 ఇయర్ వరకు డేటింగ్ లో ఉన్న తర్వాత మాథ్యూస్ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పుడే మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. అయితే ఇన్ని సంవత్సరాలు మేము విడిపోకుండా ఉన్నామంటే అది ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లనే. అయితే మా ఫస్ట్ డేట్ కి దుబాయ్ వెళ్లామని చెప్పుకొచ్చింది. ఇక తాప్సీ భర్త విషయానికి వస్తే మాథ్యూస్ బో డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతడు 2012 సమ్మర్ ఒలింపిక్స్ లో రజతం సాధించాడు. అలాగే 2015 యూరోపియన్ గేమ్స్ లో బంగారు పతక విజేత, 2012 మరియు 2017లో 2 సార్లు యూరోపియన్ ఛాంపియన్ గా నిలిచాడు.
వీటీవీ గణేష్ ఈ స్టార్ కమీడియన్ 22 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చారు. అజిత్ హీరోగా నటించిన రైట్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత వెట్టయాడు విలయాడు అనే సినిమాలో నటించాడు. గణేష్ నటుడు మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ గా మొత్తం 4 సినిమాలు తీశారు. ఏమై చేసేవే సినిమాను తమిళ్లో గణేష్ ప్రొడ్యూస్ చేశారు. బీస్ట్ సినిమా తర్వాత గణేష్ పాపులారిటీ బాగా పెరిగింది. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆయనను అభిమానించారు. దాంతో ఇప్పుడు వీటీవీ గణేష్ తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించాడు. ఆ మూవీలో మినిస్టర్ పాత్రలో నటించాడు వీటీవీ గణేష్. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ నటించాడు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నాడు. ఇక ఆయన కేవలం నటుడు, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, సింగర్ గాను ఆయన తన ప్రతిభ చాటుకున్నారు. తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా మలయాళం సినిమాల్లో కూడా వీటీవీ గణేష్ నటించారు. అలాగే తమిళ్లో ఓ టీవీ షోలో నటిస్తున్నాడు వీటీవీ గణేష్. నేచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సెకండ్ హీరోగా, ఆ తర్వాత హీరోగా చేసి వరుస హిట్స్ కొట్టాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి సక్సెస్ కొట్టిన నాని త్వరలో సరిపోతే శనివారం సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన టాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా చాలా మంది సినీ పరిశ్రమలోకి వస్తారు. కేవలం నటన మాత్రమే కాకుండా వివిధ విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు నాని కొడుకు కూడా సినీ పరిశ్రమలోకి వస్తాడని తెలుస్తుంది. నాని కొడుకు అర్జున్ ఇటీవల కొన్ని రోజుల క్రితం అద్భుతంగా పియానో వాయించిన వీడియోని నాని షేర్ చేశాడు. తాజాగా నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడుతూ, నా కొడుకు సంగీతం, స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. ఇప్పటికే అర్జున్ ఆల్రెడీ పియానో నేర్చుకున్నాడు. నా పాటల్ని ప్లే చేసి నాకు వినిపిస్తాడు. ఈ వయసులో ఎంతో ఆసక్తి ఉంటే తప్ప పియానో అంత తొందరగా నేర్చుకోలేరని వారి టీచర్స్ చెప్తుంటారు. మా అబ్బాయికి సంగీతంపై మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యూచర్లో నా సినిమాకి సంగీతం ఇస్తాడేమో చూడాలి అని అన్నారు నాని. నాని తనయుడు అర్జున్ పియానో వాయించిన వీడియోస్ గతంలో వైరల్ అవ్వటం, ఇప్పుడు నాని కూడా అర్జున్ సంగీతం గురించి చెప్పడం, ఫ్యూచర్లో తన సినిమాలకి వాయిస్తాడేమో అని చెప్పడంతో అర్జున్ భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో అనంతా భావిస్తున్నారు. ఈ విషయంలో నాని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నాడని తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. సెట్ లో దిగిన ఫోటో షేర్ చేసిన ఈయన, ఈ చిత్రంలోని ఓపెనింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్, అనిరుద్ మ్యూజిక్ తో ఇది చాలా చక్కగా సిద్ధమవుతుంది. డాన్స్ లో ఎన్టీఆర్ గ్రే స్టైల్ మామూలుగా లేవు. ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా అని పేర్కొన్నారు. ఈ పాటకు ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిపారు. ఈ పోస్ట్ తో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. జాన్వీ కపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. 2 భాగాలుగా దీన్ని సిద్ధం చేస్తున్నారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 2వ సాంగ్ విడుదలైంది. చుట్టుమల్లి అంటూ సాగే ఈ పాటను ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు. ఈ పాట యూట్యూబ్ లో దాదాపు 41 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. భగవంత్ కేసరి ఫేమ్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపారు. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ ట్వీట్లకు కానీ స్పందించకండంటూ రాంపాల్ వెల్లడించారు. తన అకౌంట్ హ్యాక్ పై సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశానని, త్వరలోనే మీ ముందుకొస్తానని వెల్లడించారు. కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రాంపాల్ ఖాతా హ్యాక్ అవడంతో తన అభిమానులను అప్రమత్తంగా ఉండాలని కోరాడు. మరోవైపు సెలబ్రిటీల ఖాతాలు హ్యాక్ అవుతున్నాయి, మా పరిస్థితి ఏంటి అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అగ్ర కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరిశంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సై హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా 4 రోజులు ఉండటంతో ప్రమోషన్స్ సూపర్ ఫాస్ట్ గా నిర్వహిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆగస్టు 12న నిర్వహించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.
మిరపకాయ సినిమా తర్వాత రవితేజ హరిశంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. సమంతకు ఓ అభిమాని ప్రపోజ్ చేయగా ఆ అభిమానికి ఫనీగా ఓకే చెప్పింది నటి సమంత. సమంత మీద తనకున్న ప్రేమను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఒక వీడియో క్రియేట్ చేశాడు. ఈ వీడియోలో శామ్, నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు, నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను, నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకు ఒక 2 years టైం ఇవ్వు, డబ్బులు సంపాదించి నీ దగ్గరికి వస్తాను, అప్పటి వరకు నా గుర్తుగా ఈ పువ్వు అదే హార్ట్ ను ఉంచుకో, ప్లీజ్ మ్యారీ మీ శామ్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన సమంత బ్యాక్గ్రౌండ్ లో జిమ్ ఉంది, నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను అంటూ అభిమానికి రిప్లై ఇచ్చింది. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు తమిళంతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి SSMB 29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, SS రాజమౌళి కాంబోలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం మేక్ ఓవర్ మార్చేశాడని తెలిసిందే. లాంగ్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపించబోతున్నట్టు నెట్టింట హల్చల్ చేస్తున్న లుక్స్ చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా జైపూర్ ఎయిర్పోర్ట్ లో గుబురుగడ్డం, పోనీటైల్ తో కనిపించి ఔరా అనిపిస్తున్నాడు మహేష్. SSMB 29 ఎలా ఉండబోతుందో ఈ ఒక్క లుక్ తో హింట్ ఇస్తున్నాడంటూ అభిమానులు, మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సరిపోద శనివారం. నాని 31 గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ నటుడు SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. DVV ఎంటర్టైన్మెంట్స్ పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ క్యాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 13న మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అంటే సుందరానికి సినిమా తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో SJ సూర్య ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రాయన్ సక్సెస్ తో సంతోషంగా ఉన్న ధనుష్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న విషాదం నేపథ్యంలో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు. మరోవైపు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. తమ చిత్రాన్ని సపోర్ట్ చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ పలు పాన్ మసాలా యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే. దీనిపై టెలివిజన్ శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా స్పందించారు. ఆయా నటులు ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఇకనైనా మానేయాలని కోరారు. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపించే అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి వాటిల్లో నటించడం నన్ను బాధించింది. ఆయన్ను కలిసి మాట్లాడారు. షారుఖ్ ఖాన్ సైతం ఇప్పుడు ఇదే బాటలోకి వెళ్ళడం బాలేదు. ఇలాంటి యాడ్స్ క్రియేట్ చేయడానికి కోట్లలో ఖర్చు పెడతారు. వీటితో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? తాము కేవలం వక్కబడి మాత్రమే అమ్ముతున్నామని, పాన్ మసాలా కాదని పలువురు అంటుంటారు. కానీ నిజమేంటో వాళ్లకు మాత్రమే తెలుసు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఇలాంటి ప్రకటనల్లో యాడ్ చేయడం సరికాదు అని అన్నారు. నా జీవితంలో ఇప్పటి వరకు సిగరెట్, పాన్ మసాలాకు సంబంధించిన యాడ్స్ లో వర్క్ చేయలేదు. ఇలాంటి వాటిల్లో నటిస్తే వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. వాటిని నేను ప్రమోట్ చేయను. ఇండస్ట్రీలో ఉన్న అగ్రతారులకు నేను చెప్పేది ఒకటే, ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, అభిమానిస్తున్నారు. నా అభిమాన హీరో చేశాడు కాబట్టి నేను వాటిని ఉపయోగించడంలో తప్పేముంది అనుకుంటారు. దయచేసి ఇలాంటివి చేయకండి అని కోరారు. మరోవైపు నటుడు జాన్ అబ్రహం సైతం ఇటీవల పాన్ మసాలా యాడ్స్ గురించి స్పందించారు. అలాంటి యాడ్స్ లో నడుస్తున్న పలువురు స్టార్స్ పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రమోట్ చేస్తుంది పాన్ మసాలా కాదు, మరణాన్ని అని వ్యాఖ్యానించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది హాట్ బ్యూటీ హనీ రోజ్. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారులు కట్టిపడేసింది. ఇంతందం ఇన్నాళ్లు కనబడలేదు అంటూ కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. హనీ రోజ్ అందానికి తెలుగు ఆడియన్స్ ఫ్లాట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. ఆమె ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు మాత్రమే హాజరవుతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉండే హనీ రోజ్ రెగ్యులర్గా అభిమానులను ఆకట్టుకునేలా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. ఎల్లోరా శిల్పంలా పోజులు ఇచ్చింది. ఇవి వైరల్గా మారాయి. వీక్షణం పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్ పై మనోజ్ పల్లెటి దర్శకత్వంలో పి పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. చిమ్మ చీకటిలో బైనాక్యులర్స్ నుంచి వస్తున్న కాంతిలో హీరో రామ్ కార్తిక్ నిలుచున్నారు. పోస్టర్ తోనే మేకర్స్ సినిమా కంటెంట్ డిఫరెంట్ గా ఉండబోతుందనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. కొత్త కథలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ద బర్త్డే బాయ్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఓ 5 స్నేహితుల చుట్టూ జరిగే ఈ కథకు జనాలు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఆహాలోనూ ఈ చిత్రం దూసుకుపోతుంది. ఐ భరత్ నిర్మించిన ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఈ చిత్రాన్ని బిగ్ ఫిష్ సంస్థ ఆహాలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని రకాల అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పుడు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రశాంత్ శ్రీనివాస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. కథలోని టెన్షన్, ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది. సంకీర్త్ రాహుల్ విజువల్స్, కెమెరా పనితనం మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో రవికృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల వంటి వారు కీలక పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ ఓజీ షూట్ లో జాయిన్ టైం గురించి మరో అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో రౌండ్ అప్ చేస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు తర్వాత ఓజీ చిత్రీకరణను పూర్తి చేసేందుకు తన కాల్ షీట్స్ కేటాయించనున్నాడన్న వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే సెప్టెంబర్ 3 నుంచే పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగ అని చెప్పాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్స్ ను కూడా బర్త్డే సందర్భంగా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. కాగా పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ సక్సెస్ అందించిన ల్యాండ్ మార్క్ మూవీ గబ్బర్ సింగ్ 4K వర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. My heart is beating so fast because of all the love that is pouring in. Thank you so much for coming in today at the pre-release of Double is Smart. I'm very, very thankful to everybody present here today who's come out to celebrate. Literally, it feels like I'm living a dream right now because I can't believe I'm standing here today at the pre-release of Double is Smart. What a journey. It was a smooth sailing ride. It was everything. It was like being at home. And that uska pura shray sirf aur sirf Chami ma'am and Puri sir ko jata hai, and to Puri Connects for making me feel at home even at work. It felt like I wasn't working at all. So I'm so grateful to have been part even merely of this team. To play Jannat in Double is Smart is one of my biggest achievements. ఆ డ్యాన్సులు చూశారు కదా, అద్భుతం. ఇక తను డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్. ఇలా చిటికేస్తాడు, ఇంకేదైనా ఉందా, ఇంకేమైనా చెయ్యాలా అని. అంటే వీటన్నిటితో పాటు మీరేం తింటారో చెప్పారు, ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము, మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోద్ది కదా. మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్. అంటే మేము తింటాం, నువ్వు 3 పూటలు కాదు 6 పూటలు తింటావు. అందుకే ఇంత ఎనర్జీగా ఉంటావు. నిన్ను చూసి ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇది? ఇట్స్ మైన్, నాదే, నా డ్రెస్. నీ డ్రెస్సా? నేనే మా అమ్మాయికి ఇస్తూ ఉంటాను. కాదు, అసలు నేను ఎప్పుడు చూడలా నేను ఇలాగా. చార్మి గారి దగ్గర అద్దెకి తీసుకున్నా. యాక్చువల్గా ఈ గెటప్లో మా హీరోయిన్ రావాలి, ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది, నువ్వేమో. మేము రాంపతినేని గారి సైడ్. మళ్ళీ వచ్చేసాము మీ ఊరు ఇస్మార్ట్ శంకర్కి. ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం. అప్పుడే మీ అందరికీ ప్రామిస్ చేసాం, ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ డబల్ ఇస్మార్ట్ తీసినప్పుడు వరంగల్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము. సో థ్యాంక్ యూ. మీరు 2019లో ఇస్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ August 15th మీ ముందుకి రాబోతుంది డబల్ ఇస్మార్ట్ సాంగ్లు. ఆల్ ద సాంగ్స్ మీరు
పెద్ద హిట్ చేశారు. ట్రైలర్ కూడా రెస్పాన్స్ బాగుంది. ఇంకా నేను ఇంతే మాట్లాడతాను. ఆగస్ట్ 15th రోజు హిట్ కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చార్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఆన్ August 15th. And thank you, Ram. He's a very good actor and very good dancer. Ram లేకపోతే స్మార్ట్ శంకర్ లేడు. అండ్ థ్యాంక్స్. ఇకపోతే సంజయ్ దత్ గారు, నేను పెద్ద ఫ్యాన్ని. సంజు బాబా 150 ఫిల్మ్స్ హీరో అతను. ఆయన ఈ సినిమాలో చేయటం మాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అలాగే మా కావ్య, ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ రామ్ పక్కన డాన్స్ చేసింది. రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది. గుడ్. యా, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. అలాగే ఆలీ భయ్యా, ఆలీది నాది 30 ఏళ్ళ స్నేహం. ఎన్నో సినిమాలు చేసాం. నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ క్రితం చెప్పాను. అప్పుడే ఇది ఎలా యాక్ట్ చేయాలో కూడా చేసి చూపించాడు తను. సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఏ సినిమా ఏ రికార్డ్ సంగతి తెలియదు కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు. నేను ఈయనకి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు, స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి. ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు, అది పేల్స్తేనే వెళ్తుంది. సో ప్రతి హీరోని ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఫోర్స్గా వెళ్తుందో మీరు చూస్తారు. అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. లాస్ట్ టైం 5 years బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను, మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా. ఏమండి మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనే అమ్మా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మై డియర్ ఫ్యాన్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో, వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది. అది వాళ్ళ బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరియర్ అయినా, నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడు గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి. జనరల్గా అడ్వైస్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది, అందుకని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. August 15th థియేటర్లో కలుద్దాం. లవ్ యూ ఆల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పుడప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.